చూడండి అందరూ బాగున్నారు కదా. ప్రభు నామమున అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వినిచున్న వారికి చూచుచున్న వారికి ప్రభ మారు మనసు దయచే ప్రభ, రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ, నీ రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను వాక్యమని నీళ్లను నీ హృదయంలో నింపుకున్నటకు సహాయం చేయ ప్రభ. ప్రతి ఒక్క హృదయంలో నాయన ప్రభ మంచి నేలను పడిన విత్తనముల వలె ప్రభ ఫలించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరు హృదయమును మార్చు ప్రభ. ప్రతి ఒక్కరు హృదయమును ప్రభ రక్షణ భాగ్యం వైపు తిరుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ఈ రాకడ ప్రభ సమీపంలో ఉన్నది ప్రభ. మేము ఎరిగి ప్రభ సమయమును సద్వినియోగం చేసుకునేటకు సహాయం చేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తల కార్యములు 8 నుంచి 8వ అధ్యాయము 21వ వచనం నుంచి కొన్ని వచనాలు ఎలాగో వ్రాయబడి ఉన్నవండి. మీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనమును మానుకుని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటన్నిటిలో ఏదియూ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. అట్ట తరువాత వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయులు అనేక గ్రామంలో సువార్తను ప్రకటించుచుండిరి. ఇక్కడ ఏమంటున్నారు పేతురు సీమోనును, నీ హృదయము సరైనదో కాదో గనుక ఈ కార్యము నీకు పాలు పంపులు తెచ్చుచున్నది అని అన్నాడు. అంటే మన హృదయం ఎలా ఉన్నదో ఒక్కసారి మనం గ్రహించుకునిచున్నామా? చెడుతనము నిండి ఉన్నదా? పాపముతో నిండి ఉన్నదా? దురాలోచనలతో నిండి ఉన్నదా? ఎలా ఉన్నదని మన ఆలోచనలను మనము మానుకోమని అంటున్నాడు. చెడుతనమును దేవుడు మానుకోమని అంటున్నాడు. చెడుతనమును విడిచిపెట్టి మారు మనసు పొందమని అన్నాడు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని అనుకుంటారు. ప్రతి ఒక్కరును కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటారు. కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? దేవుడు ఎప్పుడో వస్తాడులే, వచ్చేంత వరకు ఇప్పటి నుంచే మనం సిద్ధపాటు కలిగి ఉండాలా అనుకునేవారు చాలామంది కూడా ఉన్నారు. నన్నైతే చాలామంది కూడా అలాంటి ప్రశ్నలు వేశారు కూడా, అడిగారు కూడా. కానీ ఇక్కడ చేసిన క్రియలను బట్టే కదా దేవుడు మనకు తీర్పు తీరుస్తానంటున్నాడు. మన క్రియలను బట్టే కదా దేవుడు ప్రతిఫలమును ఇస్తానంటున్నాడు. ఇక్కడేమనంటున్నాడు? మీ హృదయం ఎలా ఉన్నదో ఒక్కసారి ఆలోచించుకున్నాడు. మీ హృదయము పాలు పంపులు లేవు కాబట్టి మీరు చెడుతనమును మానుకుని మారు మనసు పొందుడి అని అన్నాడు. చెడుతనమును విడిచిపెట్టమని చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా కూడా నమ్మరు. చెడుని విడిచిపెట్టమంటే వాళ్ళే మంచి వాళ్ళు కాదు. వాళ్ళు ఏమంటారు? ముందు మీరు విడిచిపెట్టండి, తర్వాత మేము విడిచిపెడతామని అంటారు. వారి మాటలు విని కోపముతో మనం ఏం చేస్తాము? వాళ్ళని మనము విసురుగొడుతూ ఉంటాము, వాళ్ళ మీద పండ్లు కరుగుతూ ఉంటాము. ఎందుకంటే చెడుతనమును విడిచిపెట్టమని. అదే చెడు చేయమంటే చాలా సంతోషిస్తూ ఉంటారు. చెడుని చేయమంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే చెడు చేయమంటే చాలా అందరికీ నచ్చుతారు. అంతేగాని ఇది తప్పు ఇది ఒప్పు అని మనం చెప్తే మనము మంచివాళ్ళం. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? చెడుని విడిచిపెట్టమని అంటున్నాడు. చెడుని విడిచిపెట్టి మారు మనసు పొందమని అంటున్నాడు. ప్రభుని వేడుకోమంటున్నాడు. వెళ్ళవేళలా కూడా ప్రభుని వేడుకోమని అంటున్నాడు. మీ హృదయాలోచనలో క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్లు నాకు కనబడుచున్నది అని చెప్పుచున్నాడు. ఎక్కడున్నది మన హృదయము? ఒకవేళ నీ దురాలోచనలోని దుర్నీతిలోని బంధకంలోనే ఉన్నది నాకు కనబడుచున్నది అని చెప్పుచున్నాడు. అంటే మనం ఎలా ఉన్నాము? దుర్నీతిలో ఉన్నాము, దురాలోచనలో ఉన్నాము అని చెప్పుచున్నాడు. మనం చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయడం మంచిది. ప్రార్థన వల్లనే విశ్వాసము కలుగుతుంది. వాక్యం వల్లనే మన నడతను మనము శుద్ధి చేసుకుంటాం. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడేమన్నాడు దేవుడు? దుర్నీతిని విడిచిపెట్టమని అంటున్నాడు, దురాలోచనలను విడిచిపెట్టమని అంటున్నాడు, చెడుతనమును విడిచిపెట్టమని అంటున్నాడు, ఘోరమైన దుష్టత్వమును కూడా విడిచిపెట్టమని చెప్పుతున్నాడు. నాకు కనబడుచున్నది అని పేతురుతో సీమోనుతో ఇక్కడ చెప్పుచున్నాడు. నాకు కనబడుచున్నది అని బంధకములలో ఉన్నట్లు కూడా నాకు కనబడుచున్నది అన్నాడు. అందుకు
సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనమని చెప్పుచున్నాడు. ఎవరితో? వీటి చెప్పిన మాటలన్నీ కూడా నా మీదకి రాకుండా వేడుకోమని చెప్పింది. ఎవరి ప్రార్థన వాళ్ళకే రక్షణ ఇస్తుంది కదా. నీవు ప్రార్థనకి వెళ్తే నాకు రాదు కదా రక్షణ. దేవుడు ఏమన్నాడు? ఒక దినము గడుపుట కంటే విశ్రాంతి దినమున 1000 దినముల కంటే శ్రేష్టము అని చెప్పి ఉన్నాడు. ఎవరి ప్రార్థన వారికే రక్షణ. ఒకవేళ నేను తిన్నాను అనుకో, నీకు కడుపు నిండదు కదా. నీవు తిన్నది నీకే కడుపు నిండుతుంది, నేను తిన్నది నాకే కడుపు నిండుతుంది. అంతేగాని నీకోసం నేను ప్రార్థన చేస్తే నువ్వు రక్షింపబడతావు, రక్షణ పొందుతావు. కానీ నీకు అది సంతృప్తిని ఇస్తుందా? సంతృప్తిని ఇవ్వదు కదా. నీవు ప్రార్థన చేసుకుని నువ్వు రక్షింపబడ్డావు అనుకో, నీకు చాలా మనశ్శాంతిగానే ఉంటుంది, సంతృప్తిగానే ఉంటుంది. నాకు దేవుడు రక్షణ ఇచ్చాడే అని ఉంటుంది. ఎదుటి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఇచ్చారా, దేవుడు ఇచ్చాడు కానీ అనే ఈర్ష వస్తూ ఉంటుంది. అలా కాదు, నీ ప్రార్థనే నిన్ను రక్షిస్తుంది. నీ స్వస్థతే ఏమన్నది? దేవుడు ఏమన్నా, అమ్మ నీవు కోరుకున్నట్టే అవునుగాక, నీ స్వస్థతే నిన్ను, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునుగాక అని అంటున్నాడు. అంటే మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది తప్ప కానీ ఒకరు ప్రార్థించటంలోని, ఒకవేళ ఒకరు మన కోసము ప్రార్థించటంలో కూడా మనకి స్వస్థత రాదు. మన ప్రార్థన మన దేహమే మనల్ని శుద్ధి చేస్తుంది, మన ఆలోచనే మనల్ని సరిగా నడిపిస్తూ ఉంటుంది. మన దురాలోచనలు విడిచిపెట్టి, చెడుతనంను విడిచిపెట్టి బైబిల్ గ్రంథంలో పుచ్చుకునే ఎడల మనకి ఏమొస్తుంది? మారు మనసును కలుగుతుంది. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచున్నారు, ప్రభువు వాక్యము బోధించుట యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళి ఉన్నారు? యేసుక్రీస్తు వారు బోధించుచు యెరూషలేమునకు వెళ్ళి ఉన్నారు. సాక్ష్యముగా నిలిచి ఉన్నారు. వారందరూ కూడా తిరిగి వెళ్ళుచున్నారు. సమరయులు అనేక గ్రామంలో కూడా ప్రకటించుచున్నాడు. ఆయన సమరయ్యలో కూడా ప్రకటించుచున్నాడు. సమరయ్య వారు దేవుని వాక్యమును కూడా అంగీకరించినారు. యెరూషలేము వారును అపోస్తలులు అందరూ కూడా, పౌలును, సీమోనును, యోహానును కూడా, వీరందరూ కూడా దేవుని వాక్యమును వారందరూ కూడా అంగీకరిస్తున్నారు. దేవుని వాక్యమునకే నిలబడి ఉన్నారు. మీరు వచ్చుచున్న మనం నించున్నది ఏంటిది? పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలములోనే మనం ఏం చేయాలి? మనము ప్రార్థన చేయవలెను. మనం నిలవబడి ఉన్న చోట మనము ప్రార్థన చేయాలి. మనము చెప్పులు విడిచి, మోషేకు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నీవు నిలిచిన చోట పరిశుద్ధ స్థలము, నీవు చెప్పులు విడిచి మాట్లాడుము అన్నాను. అంటే మనం ఎక్కడైతే ప్రార్థన చేసినామో, ఎక్కడైతే నిలబడి మనం వాక్యం చెప్పుచున్నామో అది పరిశుద్ధ స్థలము అని అంటున్నాడు. ఈ స్థలము పరిశుద్ధ స్థలము అని అంటున్నాడు. ప్రతి ఒక్కరమును కూడా పరిశుద్ధ స్థలముగానే మనము ఎంచుకోవాలి. మనం దేవుడు ఇక్కడ వాళ్ళకంటే గొప్పవాళ్ళు కాదు కదా. పేతురును, సీమోనును, అపోస్తలును వీళ్ళకంటే మనం ఎవ్వరము కూడా గొప్పవారు కాదు. అంతటి గొప్పవారు, అంతటి ఘనులైన వారే వారు దేవుని వాక్యంలో నిలబడి ఉన్నారు, దేవునిని స్తుతించారు. వారు రక్షణకు మారు మనసు కూడా సమరయులేంటి ప్రతి ఒక్కరిని కూడా సాక్ష్యముగా నిలబడి ఉన్నారు. అనేక గ్రామములను కూడా సువార్తను ప్రకటించుచున్నారు వీరందరూ కూడా. మనము కూడా దేవుని వాక్యము ప్రకటిస్తున్నారంటే వెళుచున్నామా? మనకు సభలకు వెళుచున్నాము, వాక్యాన్ని వింటున్నాము. ఒక్కోసారి మన హృదయంను మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎంతసేపు ఈ లోకపు వైపే చూస్తున్నామా? మారు మనసు పొందండి పొందండి అని చెప్పుచున్నారు. ఎక్కడ పొందుచున్నారు? మన హృదయాలలో మారు మనసు ఉన్నదా? మన గృహాలలో మారు మనసు ఉన్నదా? మన బిడ్డలలో మారు మనసు ఉన్నదా? మన భర్తలో మారు మనసు ఉన్నదా? ఎక్కడున్నది మారు మనసు? మన హృదయము తేటగా ఉంటే ప్రతిదీని కూడా, మన కన్ను తేటగా ఉండిన ఎడల ప్రతిదీని కూడా తేటగానే ఉంటుంది. మన హృదయాలోచనలను బట్టే ప్రతిదీని కూడా మనకి కనబడుతూ ఉంటుంది. అలాగే మనం దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు కలిగి ఉండండి. ఈ వాక్యము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రభా రక్షణ భాగ్యం దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని, సమాధానమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. నజరేయుడా నీకు స్తోత్రాలు నాయన ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారు అందరినీ ప్రభు దీవించి నాయన ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారు, పని లేని వారికి పని దయచే ప్రభా. శక్తిని, బలమును దయచే ప్రభా. వారికి సమాధానం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వెడుచున్న వారికి, వచ్చుచున్న వారికి సహాయం చేయ ప్రభా. తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. మెడికల్కి వెళుచున్నారు, పీసీస్కి వెళుచున్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని స్వస్థపరచు ప్రభా. యవనస్తుల్ని, యవనరాల్ని, బాలికలని, బాలింతల్ని ప్రభా. కృంటివారిని, గ్రుడ్డివారిని, చెవిటి వారిని కూడా దీవించి ప్రభా. అనేకమైన రోగములతో, వ్యాధులతో ప్రభా
స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. అనేకమైన వారిని ప్రభ స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభ. ఏ పాటి వారు నాయన ప్రభ, మా జీవితాలు నీటి బుడగ లాంటి జీవితములు నాయన ప్రభ. ఈలోపే ప్రభ మేము మారు మనసు కలిగి ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. మా దేశాలని, మా సంఘాలను దీవించిన ఆయన ప్రభ. నీ పరిచర్య చేసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించిన ఆయన ప్రభ. వెధవరాలు బిడ్డలను దీవించిన ఆయన ప్రభ. పిల్లలేని వారి పిల్లలు దయచే ప్రభ. గర్భిణీ స్త్రీలకు సిలువైన కనుక దయచే ప్రభ. నేను ప్రభ ప్రేమనస్తులు త్రెట్టుల్లిపోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నా ప్రభ. వారి నడతని ప్రభ శుద్ధి చేసుకున్నట్టుకు సహాయం చేయ ప్రభ. మా శత్రువులు మిత్రువులు దీవించిన ఆయన ప్రభ. ధనికులనేమి వేదలనేమి దీవించిన ఆయన ప్రభ. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. మాకు తెలిసిన వారు కానీ తెలియని వారు కానీ ప్రభ, ప్రతి ఒక్కరిని దీవించినాను ప్రభ. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారు ప్రభ, వారి వాహనములతో సురక్షితంగా వారి గృహాలకు చేర్చినాయన ప్రభ. ఎవరెవరైతే చేతి పనులు చేర్చున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించినాయన ప్రభ. అడిగిన వారిని కానీ అడగని వారిని కూడా ప్రతి ఒక్కరిని దీవించినాయన ప్రభ. అనేకమైన చోట్ల ప్రభ మీటింగ్స్ జరుగుచున్న నాయన ప్రభ, సఫలతను దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలు వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్ ఆమేన్. చూచుచున్న వారికి వినిచున్న వారికి సదాకాలమును నీ కృప తోడయ్యుండును గాక, ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.